నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ఎదుర్కొన్న ఈ తుది విచారణలు కేవలం చరిత్రలో జరిగిన ఒక సంఘటన కాదు. ఇది మానవ చరిత్రలోనే మలుపు తిప్పిన ఒక టర్నింగ్ పాయింట్. మన స్థానంలో, అంటే ఆ ముద్దాయి బోనులో నిలబడాల్సింది మనం, దేవుని ఉగ్రతను ఎదుర్కోవాల్సింది మనం. కానీ ఆయన మన పాపాలను, శిక్షను తన మీద వేసుకున్నాడు. తన భుజాల మీద రాజ్యభారాన్ని వేసుకున్నాడు. కానీ ఈరోజు ఒక్కసారి ప్రపంచాన్ని చూద్దాం. 2000 ఏళ్ల క్రితం కయపా, పిలాతు, హేరోదు లాంటి వాళ్ళు అమాయకుల రక్తాన్ని ఎలా చిందించారో, ఈరోజు మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధాలు కూడా అలాంటివే. అహంకారంతో ఉన్న ప్రపంచ దేశ నాయకులు ట్రంప్, పుతిన్, నెతన్యాహు లాంటి వాళ్ళు తమ పవర్ కోసం మల్టీ ఫ్రంట్ యుద్ధాలకు తెరతీస్తున్నారు. కానీ ఈరోజు ప్రపంచాన్ని ఒక్కసారి చూద్దాం. 2000 ఏళ్ల క్రితం కయపా, పిలాతు, హేరోదు, అంతిపా లాంటి వారు అమాయకుల రక్తాన్ని ఎలా చిందించారో, ఈరోజు జరుగుతున్న యుద్ధాలలో కూడా అదే జరుగుతోంది. ఇవన్నీ బైబిల్ చెబుతున్న కడవరి దినాలకు పక్కా ఆధారాలు. మొదటి రాకడలో యేసుక్రీస్తు వధకు తేబడిన గొర్రెపిల్లలా ఒక నిందితుడిగా ఆ బోనులో సైలెంట్గా నిలబడ్డాడు. కానీ ఆయన రెండవసారి రాబోతున్నాడు. అప్పుడు ఆయన నిందితుడు కాదు, ఈ ప్రపంచానికి తీర్పు తీర్చే న్యాయాధిపతి. అప్పుడు ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి మనిషి ఆయన ముందు తలదించుకుని నిలబడాల్సిందే. ఈ ప్రపంచం, ఈ డబ్బు, ఈ ఆస్తులు ఎప్పుడైనా కుప్పకూలిపోవచ్చు. మీరు దేవుని ముందు నిర్దోషిగా నిలబడాలంటే, ఆ రోజు కోసం సిద్ధపడాలంటే, ఈరోజే ఆ క్రీస్తు శిలువ మరణాన్ని, పునరుద్ధానాన్ని విశ్వసించండి. మీ పాపాలను ఒప్పుకొని ఆయన వైపు తిరగండి. దేవుడు మీకు సమయం ఇస్తున్నాడు, దీన్ని వృధా చేసుకోకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్. ఈ వీడియోలో ఉన్న బైబిల్ మిస్టరీస్, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా పంచుకోండి. ఈ అద్భుతమైన సత్యాన్ని మీ బంధుమిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని డీటెయిల్డ్ బైబిల్ స్టడీస్ అండ్ ఎండ్ టైమ్స్ అప్డేట్స్ కోసం మన రక్షకుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రాబోయే కష్టకాలంలో తన రెక్కల చాటును భద్రపరచునుగాక. ఆయన మిమ్మల్ని తన రాకడ కొరకు సిద్ధపరచునుగాక.